2026 సంవత్సరం 5వ నెల మే నెల. మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి మరి శని అయిపోయింది. శని ఏలినాడు శని అయిపోయింది. మంచి టైం వచ్చిందనే కానీ శని ఒక్కడే బాగున్నాడు. 8 గ్రహాల్లో 7 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశిని గురించి చెప్పడానికి ఎక్కడ మంచి అవకాశం ఎక్కడా దొరకటం లేదు. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి. శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మారేడు దళాలతో పూజ చేయించుకోండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమల పుట్టలకు వేయండి. ఇట్లా చేస్తే మీకు ఎటువంటి నష్టం లేకుండా సుఖంగా బతుకుతారు. కారణం ఏంటంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు. ఈ రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలు పడ్డాయి. కుజుడు అర్ధాష్టమంలో పడ్డాడు. కుజుడు వల్ల విపరీతమైన నష్టం, కష్టం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. మరి ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఎంతసేపు నలిగి ఉంటే తొలిగి ఉండమని అర్థం. మనం ఏదైనా దెబ్బతిన్నాం అనుకో, నలుగురిలో పోకుండా చాటుగా ఉండి మన కాలం మనం ఎడపుచ్చుకోవడం మంచిది. కాబట్టి 100% నేను చెప్పాలనుకుంటున్నానంటే, మీరు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. కానీ 7 సంవత్సరాల 6 మాసాలు 2025 మార్చి 30 వరకు మీ బాధలు ఎవరు చూడలేని బాధలు పడ్డారు. కానీ బాధలు తప్పించుకున్నారు. కానీ మరి శని ఒక్కడు తప్పితే మిగతా 7 గ్రహాలు బాగాలేవు. కాబట్టి తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.